నీకు ఆత్మ అనుభవంలోకి వచ్చేసింది. ఈ మూడు ఎవరికి? ఒక్క మనిషికే. మరి అది నీకు ఇచ్చాడు కదా ఈశ్వరుడు, అంత అద్భుతమైన జన్మనిచ్చాడు కదా. మరి ఏం చేస్తున్నట్లు దాంతో? ఏం చదువుతున్నట్టు? ఏదైనా ఒక్క విషయం చదువుకుంటున్నావా, ఒక్క మంచి పని చేస్తున్నావా అని నా బోంట్లను ఉద్దేశించి శంకరుల ప్రశ్న. మిమ్మల్ని కాదు, మీరందరూ ఎంతటి ధన్యాత్ములో నాకు తెలుసు, నాకన్నా ఎక్కువ శంకరాచార్యులు వారికి తెలుసు. నా బోటిగాడి గురించి ఆయన మాట్లాడేది. కాబట్టి ఆయన తమోగుణం వద్దు, పాడైపోతావు పాడైపోతావు పాడైపోతావు. ఎందుకంటే మనుష్య జన్మ వచ్చినా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు ఆయువునందు ఏం చేస్తాయంటే నీకు పుట్టగానే భగవంతుడి గురించి ఆలోచించడానికి, దీన్ని ఉత్తమ కర్మలకు వాడదామని అవకాశం ఉండదు. అది శంకరులే చెప్తారు మొహముద్గరంలో, బాలస్తావ క్రీడాసక్త, తరుణస్తావ తరుణీసక్త, వృద్ధస్తావ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపిన సక్త. బాల్యమునందంతా ఆటలలో అయిపోయింది. అది లౌల్యం, ఆటల మీద అనురక్తి. వాడిని కూర్చోబెట్టి ఏదైనా చెప్దామంటే వాడు పావుగంట వింటాడు, 10 నిమిషాలు వింటాడు. ఆ తర్వాత తాతగారిని ఆడుకుంటానండి, నాన్నగారిని ఆడుకుంటానండి, వీలైతే తాతగారిని రండి మీరు ఆడండి అంటాడు. అదోటి. అందుకని చెప్పి వాడికి ఆటల మీద అనురక్తి. యవ్వనం వచ్చినప్పుడు చాలా గొప్ప పటుత్వం ఉంటుంది శరీరానికి, మనసుకి, బుద్ధికి, అన్నిటికీ. నిజానికి అప్పుడు నువ్వు ఏది చదివావో అదే బాగా జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు నువ్వు ఏది చదువుకున్నావో, ఏది పట్టుకున్నావో, ఏది విన్నావో, ఏది చేశావో అవన్నీ అనుభవాలుగా ఉండిపోయి మానస పూజగా మారిపోతుంది తర్వాత. ఆ తర్వాత శరీరం పటుత్వం తప్పిపోయిన తర్వాత చేసేదేమీ లేనప్పుడు అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది, మనసుకి జ్ఞాపకం ఎక్కడి నుంచి వస్తుంది కొత్తగా. కాబట్టి ఆ యవ్వనంలో ఉన్నప్పుడు తరుణస్తావ తరుణీసక్త ఇంకో రకంగా పోయింది మన సంతానం. వృద్ధస్తావ చింతాసక్త, ఇంకా వృద్ధాప్యంలో ఉండవలసింది ఉండనే ఉంది. చింత, ఎన్ని రకాల చింతలు కొని తెచ్చుకోవచ్చో అన్నీ కొని తెచ్చుకుంటాడు వృద్ధాప్యంలో. తప్ప వాటికి అతీతంగా తనకు మంచి కార్యక్రమాన్ని తనకు తాను రూపకల్పన చేసుకుని కొన్నాళ్ల పాటు ఆ కార్యక్రమంలో అదే పనిగా మగ్నమయ్యి దాని గురించి ఆలోచించి తాను ధన్యుడైపోయి ఆయుర్దాయాన్ని అంతటినీ కూడా సద్వినియోగం చేసుకుని ఈశ్వరాభిముఖాన్ని పొంది అటువైపుకి అడుగులు వేయడు. అందుకే ఓ చోట అంటారు, ఆ చింత అన్నది ఎంత ప్రమాదకరమైనది అంటే, మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, చింతా సమన్నాస్తి శరీర శోషణం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. మాతా సమన్నాస్తి శరీర పోషణం, అమ్మలా శరీరాన్ని పోషించేవాళ్ళు లేరు. పుట్టినప్పుడు పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఎప్పుడు ఏ ప్రాయంలో ఏది తినాలో, ఏది బలమో, ఏది తింటే పథ్యమో, ఏది తింటే ఆ ఋతువులో ఆ శరీరానికి మంచిదో అది పెట్టి పోషించి కాపాడేది ఎవరు? ఎంత వృద్ధురాలైపోయినా అమ్మే. అమ్మలా పెట్టేవాళ్ళు ఉండరు. అమ్మ చేతితో పెట్టింది అమృతమే. కాబట్టి మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. భార్యలా శరీరానికి సుఖాన్ని కానీ మనసుకి సంతోషాన్ని కానీ ఇవ్వగలిగిన వాళ్ళు ఉండరు. ఓ మామిడికాయ ముక్క కోసి కొద్దిగా ఉప్పు కారం పట్టరావే అన్నాడు భర్త. అంటే ఆవిడ ఏం చేసిందంటే చిన్న చిన్న ముక్కలు కోసి ఉప్పు కారం పెట్టి పట్టుకొచ్చింది. ఎన్ని ముక్కలు తీసిందిలో నంచుకు తింటానే అన్నాడు అనుకోండి భర్త. మరి ఏం చేస్తే మీరు సంతోషించి ఉండేవారు అంటే, ఓ నిలువుగా తీసి విశాఖపట్నం సముద్రపు ఒడ్డున పెట్టినట్టు ఇలా సన్నగా చేసి ఆ చాకుతోటే ఉప్పు కారం పెట్టేసి ఇచ్చేస్తే నేను అలా ముక్క పట్టుకు తినేద్దును కదా అని ఈ ముక్కలు తినేశాడు. ఆవిడ ఏం చేస్తుందంటే, అలా తెచ్చేస్తే తిండేమో తింటున్నాడని తినే వరకు ఊరికని మళ్ళీ అలా ఓ ముక్కట్టుకు వస్తుంది. తిన్నాను కదా ఇవి, అలాగా తినండి. మీరు అలా అని ఇలా తినేసి మనసు సరిపెట్టుకుంటే నాకు సంతోషంగా ఉండదు, ఇది తినండి అని ఆఖరి ముక్క తినే వరకు అక్కడే నించుని మంచినీళ్ళు తాగాకెళ్తుంది. ఎందుకలా? అదే మామిడికాయ కదా అంటే ఆయన